రే నువ్వు అదృష్టవంతుడురా. పెళ్లి కాగానే నాయన పుణ్యాన నీకు ముహూర్తం పెట్టేసినారు. కానీ నాకు ఎన్ని గండాలు దాటుకుని వస్తే ఇప్పుడు శోభనం గడియ దగ్గర పడిందో తెలిసిన. శోభనం కోసం చకోర పక్షి ఎదురు చూసినట్టు చూసిన ఇన్నాళ్ళు. ఏంద్రా శోభనం పెళ్లి కొడుకులు ఇద్దరు చిలకలు పట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నారా? అబ్బాబ్బాబ్బా, మీ బట్టల కంటే మీ ముఖాలే బాగా మెరిసిపోతుండే. గమ్మునే ఉండనా? నేను గమ్మునే ఉంటాలేరా. శోభన గదిలో మీరు గమ్మున ఉండమాకండే. యో సామె, నువ్వు మరీ ఆడుకోబాక మాతో. ఇప్పటికే సిగ్గుతో ఊళ్ళంతతో మాదిరిగా అయిపోతుండదా? అబ్బా సిగ్గు మోకాలు చూడు. రేయ్ నా శోభను రోజున ఎన్ని తిప్పలు పెట్టారా నన్ను. నా శోభను జంపలక్కడ పంపైతే ఎట్టుంటుందో చూద్దాం అనుకుంటారా? ఇప్పుడు మీ శోభను వెరైటీగా జరిగితే ఎట్టుంటుందో నేను ఊహించుకుంటారా? యో సామె, నీ ఊహలన్నీ గట్టిపెట్టు. నువ్వేదో చెత్తగా ఊహించుకుంటున్నావు. కాదురా, ఆ రోజు నేను జంపలక్కడ బొమ్మ టైప్ లో శోభనం గదిలోకి వెళ్తే ఎట్టుంటదా అని ఎంత చండాలంగా చెప్పారా మీరు. ఇప్పుడు నువ్వు మొన్న వేసావే ఆ పుష్ప వేషం, అట్ట లేడీ గెటప్ వేసుకుని పాల గ్లాస్ తో పోతే మగాడి గెటప్ లో నా మరదలు ఉంటదన్నమాట. మిస్టర్ పెళ్ళాం మిస్సెస్ మొగుడు. అప్పుడు శోభనం గదిలోకి పాల గ్లాస్ తో గదిలోకి పోతే యో సామె, దాన్నం పెడతాను నీకు. ఆడవేషం కట్టి నానా చావు చచ్చాను. అసలు ఇప్పుడు ఊహించుకోవడానికి కూడా నాకు గ్యాప్ లేదు. నీకు దన్నం సామె, వదిలే. థ్యాంక్స్ రా సామె, ఆడి మీద పడ్డావు, నా మీద పడకుండా. ఎందుకు పడనరా? నీకు కూడా ఒక వెరైటీ శోభను ఊహించుకున్నా. ఏందది? ముసలోడు గెటప్ వేసావు కదా, ఆ ముసలోడు గెటప్ లో నువ్వు ఇప్పుడు శోభనం పెళ్లి కొడుకు అనమాట. పూరి ఏమో పడుచు పిల్లగానే ఉంటుంది. టైటిల్ ఏంటో తెలుసా? ముసలి మొగుడు పడుచు పెళ్ళాం. ఇప్పుడు పూరి పడుచు పిల్లగా పాల గ్లాస్ తో శోభనం గదిలో ఎదురు చూస్తుంటే నువ్వు ముసలివాడికి ఎంటర్ అవుతావు అనమాట. మంగిళి బావా, మీ మగాళ్ళు ఎంత స్వార్థపరలో చూడు. ఆశీర్వదించమంటే దీర్ఘ సుమంగళి బావా అని 100 ఏళ్ళు మీరు బ్రతకడం గురించి ఆశీర్వదించుకుంటారే తప్ప పెళ్ళాం బావుండాలని ఆశీర్వదించరే. ఓయమ్మో, దీర్ఘ సుమంగళి బావ వెనక ఇంత కుట్రుందా? నాకు తెలీదు పూరి. సారీ, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలా. ఇప్పుడే నువ్వు గడగడగడమని వణుకుతున్నావు. ఇంక 100 ఏళ్ళంటే అప్పటికి నీకు 150, 160 ఏళ్ళుంటాయి. ఇంక సుఖ సంతోషాలున్నట్టే. లేని దాని గురించి ఎందుకులే, ఇప్పుడు ఉండే టైం వేస్ట్ చెయ్యొద్దు. కమాన్, ముందు పాలు తీసుకోండి. పాలేయి. చేతులు గడగడమని వణికి పాలన్నీ నేలపాలైపోయాయి. ఇప్పుడు పాలేవి అంట. ఈ గ్లాస్ మింగే. పాలు పోతే పోయాయి, ముద్దు మురిపాలు ఉన్నాయి కదా. తొలిసారి ముహూర్తం, ఓ ముద్దు పెడతానమ్మే. ఏంటిది? నేను పక్కకు వస్తుంటే బాడీ ఇంకో పక్కకు లాక్కుపోతుంది.
ఆ వణుకుడు అట్టాంటిది. కర్మ కర్మ, ముసలి మొగడినిచ్చావేంట్రా దేవుడా. చాలు చాలు ఊరుకోండ్రా. ముసలాసం కట్టినంత మాత్రనా మరి అంత కామెడీ చేయకూడదు నా మీద. కావాలంటే చూసుకో, గోవింద్ గారి కంటే ముందో నేనే తండ్రినైతా. ఇదేమన్నా ఒలింపిక్ పోటీలు అనుకున్నావు ఏందే? కాపురం రా, కక్కుర్తి పడకూడదు, కొంచెం నిదానం ఉండాలా. సమే టైం అవుతున్నది, పోయి ఆడోళ్ళకి చెప్పండి సమే. ఇక్కడ మీ మగాళ్ళ మొహం చూసుకుంటా ఉంటే చిరాగ్గా ఉన్నది. ఈడు తొందర చూడరా. ఓ సమే పోయి చెప్పు. గోవింద్ గాడు కొట్టిన కొట్టుడికి ఆ నటరాజన్కి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయేమో అనుకున్నా. అయినా ఒక మనిషి ప్రాణాలు పోయేంతగా కొట్టేంత కోపమేందో వాడికి. వాడెంత ఆ సాంబార్కి సపోర్ట్ చేస్తున్నా మన విషయానికి వచ్చేటప్పటికి ఆ నటరాజన్ అన్నా సెల్వి అన్నా పెద్ద గౌరవం ఏమీ లేదు. వాడికి వాళ్ళంటే కొంచెం చిరాకే. ఆ చిరాకు కోపంతోనే మాట పెరిగేటప్పటికి నెట్టి తోసేశాడు. ఏం పిల్ల, కూర్చుని శోభనం గురించి కలలు కంటున్నావా? ముహూర్తానికి టైం అయిందంట. మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని నీ కలల్ని నిజం చేసుకుందు పద. లే, మీ కోడల్ని రెడీ చేశాం, ఆశీర్వదించి గదిలోకి పంపించండి. ఆశీర్వాదం తీసుకో అమ్మా. నేను వద్దనుకున్నా నువ్వు ఈ ఇంటి కోడలైనావు. మీ అక్కని కూడా ఈ ఇంటి కోడలి చేసినావు. ఇంక నేను ఆపేదానికి ఏముంది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. కళ్యాణం అయిపోయింది. నాకు తగ్గ కోడలివి కాకపోయినా కనీసం వాడికి తగిన భార్యగా సంతోషంగా ఉండు. రామ్మా. పూరి, మీ అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని గదికి పో. పాపం సాయంకాలం నుంచి నీ మొగుడు కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆ కాలుగాలిన పిల్లి కోసమే కదా ఈ పాల గ్లాసులో ఒక్క చుక్క పాలు కూడా మిగల్చదనుకుంటా. రామ్మా. నీ చిన్న కోడలు రెడీ. ఆశీర్వదించి పండంటి బిడ్డను కనాలని చెప్పి గదికి పంపించు. సరే మీరు పోండి. అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది, మాట్లాడి పంపిస్తా. అలాగే. ఇట్రా. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా కోడళ్ళు కావడం నాకస్సలిష్టం లేదు. నాకిష్టం లేకపోయినా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా కొడుకులకి భార్యలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టినారు. కాని కట్నం లేదు. అత్తగారిగా నేను కోరుకున్న కోడళ్ళు కాదు. అయినా నా కొడుకులిద్దరూ మీ అక్కా చెల్లెలిద్దరి మెళ్ళో తాళి కట్టినారు కాబట్టి మీరు వాళ్ళ పెళ్ళాలు. ఇక నుంచి గుట్టుగా నాకు నచ్చినట్టు ఈ కొంపలా పడుండాల. నా చిన్న కొడుకు అమాయకుడు. కనీసం వాణ్ణైనా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకో. మీరెట్నో డబ్బు లేని పుట్టుక పుట్టినారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పెళ్లి చేసేసుకున్నారు. నా కొడుక్కి అమ్మ సంపాదన తప్ప వేరే గతి లేదు. కనీసం మీకు పుట్టే పిల్లలైనా బాగా ధనవంతులు కావాలని కోరుకుని ధనవంతుల పిల్లల్ని కానండి. సర్లే, ముహూర్తం టైం అవుతుందిగా, బయలుదేరు.
నవ్వింది మల్ల చెండు చిక్ 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 చా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ చిక్ 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 చా దొరికెర్రా మజాల ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ జురక సాక మేక చిక్ 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 చా నీ ముద్దు తీరదాకా నవ్వింది మల్ల చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెర్రా భలే రొమాన్స్. ఇదేంది పది చూపెత్తుండదా గడియారం ఆగిపోయినట్టుండదా. హలో హలో ఏం చేస్తున్నావు? టైం ఆగిపోయినట్టుండదా 10:50 పెట్టేసిన. ఇప్పుడు ముహూర్తం స్టార్ట్. గడియారం ఏం ఆగిపోలేదు, తమరే వేగంగా ఉన్నారు. కొంచెం వేగం తగ్గించండి. ముహూర్తానికి ఇంకా 50 నిమిషాలుంది. అలే ముహూర్తాలు పెడతారా? దా కూర్చో. టచ్ చేయకూడదు చెప్తున్నా. శోభనం గదిలోకి వచ్చి టచ్ చేయకూడదంటే నువ్వు ముందు ఆ టైం సరిగ్గా పెట్టిరా. అది ఓకేలా అబ్బా, మన టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా. ఆయన గోడ గడియారానికి ఇచ్చిన మర్యాద మొగుడికి ఎట్లేదు నువ్వు. మర్యాద ముహూర్తానికి ముందు మర్యాదగా ఆ టైం సరిగ్గా పెట్టిరా. హలో ఏంటి 10:30 పెట్టావు? 10 గంటలు ఉండేది. ఇప్పటికి అరగంట అయిపోలే నువ్వు వచ్చా. ఎక్కడైంది? 1 నిమిషం అయింది. సరిగ్గా పెట్టు. పెడతా ఉండాలా? ఓకేనా? ఓకే ఓకే. ఏందబ్బా శోభనం గదిలి అరాచకం? అరాచకం నీదా నాదా? సర్లేబ్బా, నేను ఎన్నెన్నో ఊహించుకుని పాట పాడుకుంటుంటా, నువ్వు ఇక్కడికి వచ్చి ముహూర్తం పేరు చెప్పా అంత బుసం అనిపించినావు. ఇంకా 45 నిమిషాలు వెయిట్ చేయాలనా? ఏందిరా సామి ఏదా? అవునా, గీత గోవింద్ కూడా సేమ్ ముహూర్తమేనా? కాదు, వాళ్ళ ముహూర్తం 10:15కి. 10:15కా? అరగంట ముందే పెట్టారా ముహూర్తం? ఏందబ్బా అన్యాయం? పెద్దదాను నువ్వు. మీ చెల్లికి ముందు ముహూర్తం పెట్టి ఆ తర్వాత నీ ముహూర్తం పెట్టారా? నేను అస్సలు ఒప్పుకోను. హలో, మీ అన్న పెద్దోడు, ముందు వాళ్ళ పెళ్ళి అయ్యింది, ముందు వాళ్ళ ముహూర్తమే. ఏం చేస్తాం, మా నడిపోడు అదృష్టవంతుడు.
ఏందే ఎన్నాళ్ళు లేని సిగ్గి ఇప్పుడు కొత్తగా ముంచుకొచ్చింది. పద. ఏంటి గీత? నాకు విషయం చెప్పండి. ఏంటి? మా నాన్నకి దెబ్బ తగిలి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కారణం మీరా?